హలో ఫ్రెండ్స్, మైదా పిండితో సాల్ట్ బిస్కెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి. చూడండి, 1 మంత్ అయినా పెట్టుకోవచ్చు. ఈ మార్చి చేసుకొని నిలువ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 4 కప్పులు మైదా పిండి, సాల్ట్ కొద్దిగా, ఇడ్లీ సోడా 1/4 టీ స్పూను, బేకింగ్ పౌడరు అర టీ స్పూను వేసి మొత్తం కలపాలి. పిండి మొత్తం బాగా కలబెట్టిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఆయిల్, 1 కప్పు ఆయిల్ వేసుకొని ముందుగా కలుపుకోవాలి. తర్వాత డాల్డా వేసి ముందుగా బాగా పిండికి పట్టించాలి. పిండి మొత్తం కలిసిన తర్వాత నెయ్యి, అదే కప్పుతో నెయ్యి 1 కప్పు తీసుకోవాలా. అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఆయిల్ 100 గ్రామ్స్, డాల్డా 100 గ్రామ్స్, నెయ్యి 100 గ్రామ్స్, చక్కెర కూడా అదే కప్పుతో 1 కప్పు 100 గ్రామ్స్ చక్కెర వేసి ముందుగా పిండి మొత్తం పట్టించిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అది 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 4 కప్పులు పిండి, అదే కప్పుతో ఒకే కప్పు నీళ్ళు పోస్తే సరిగా పోతుంది. ఎక్కువ నీళ్ళు పట్టదు. బాగా గట్టిగా మైదా పిండి కన్నా కొంచెం గట్టిగా వస్తుంది. చాలా బాగుంటుంది. తీసి కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఈ మారి కలబెడుతూనే ఉండాలి. మనకు గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనము కలబెట్టాలి. తర్వాత మనకు ఎక్కడైతే సరిపోతుంది అనుకుంటామో అప్పుడు తీసేసుకోవచ్చు. ఈ మారి వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. అదే మరి మిగిలినవి కూడా వేసి తీసేసుకుంటాను. చూడండి, అదే మరి రావాలి. కాకపోతే మంట ఫస్ట్ టైం మాత్రమే కొంచెం నూనె కాగే వరకు పెట్టుకోవాలి. తర్వాత మంట తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే బిస్కెట్స్ మాడిపోతాయి. కాబట్టి అందుకనేసి నేను తగ్గించుకుంటూ పెంచుకుంటూ బిస్కెట్స్ తయారు చేసుకున్నాను. బిస్కెట్స్ అయిపోయాయి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.